అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తాను. మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయబోతున్నా. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీ పైన కొంతమంది ఆరోపణల సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడమని చెప్పారు. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీరు కొంత అసంతృప్తితో ఉన్నట్టు అనిపించింది. మీకా? డెఫినెట్లీ మీకందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినట్టే సజ్జల ఉన్నాడు, సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని పెద్ద ఎత్తున మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలడా? తగ్గించలేడు. నా కెపాసిటీ, నా సామర్థ్యం ఏందనేది నాకు